హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ రెండు చిలుకల కథ. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక మర్రి చెట్టుపై రెండు చిలక పిల్లలు ఉండేవి. ఒక బోయవాడు వల పన్ని వాటిని పట్టుకొని ఒక సాధువుకు, ఒకటి సైనికుడికి విక్రయించాడు. ఆ సాధువు దానికి రాముడు అని పేరు పెట్టి గోదావరి తీరంలో మాటలు ప్రవర్తన నేర్పుతూ తన ఇంటిలో దానిని పెంచుకోసాగాడు. సైనికుడు తన చిలుక పిల్లకు దుర్ముఖుడు అని పేరు పెట్టి దానికి పంజరంలో బంధించి దాని బాగోగులు చూడసాగాడు. రాముడు చిలుక ఆ సాధువు ఇంట్లో మధురమైన మాటలతో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది. సాత్విక ఆహారాన్ని తిని అతిథుల్ని గౌరవించే పద్ధతి గమనించి మంచి స్వభావాన్ని అలవర్చుకుంది. ఇంటికి వచ్చిన వారందరికీ తమ మంచి మంచి మాటలతో చిలుక పలుకులతో సంతోషపెడుతూ అలరించేది. దుర్ముఖుడు చిలుక సైనికుడి ఇంట్లో మాట్లాడే దుష్ట వాక్యాల్ని వినటం వల్ల, హింసాపూరిత కార్యాల్ని చూస్తూ ఉండటం వల్ల రోజు రోజుకి దుష్ట సంస్కారాన్ని పొంది సైనికుడి ఇంటికి వచ్చే వారందరితో పౌరుషమైన మాటలు మాట్లాడుతూ ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది. ఇలా రెండు చిలుకలు తమ పరిసరాల పరిశీలనను బట్టి, తమను పెంచి పోషిస్తున్న వారి స్వభావ సంస్కారాలను బట్టి ఆయా దృక్పథాలను పొందాయి. కొంతకాలానికి పంజరం నుంచి ఎగిరిపోవాలని రెండు చిలుకలు తలపోశాయి. ఒకనాడు యజమానుల కళ్ళు గప్పి పంజరం నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోయాయి. రాముడు చిలక మామిడి చెట్టు మీద, దుర్ముఖుడు చిలక మర్రి చెట్టు మీద తొర్రలో గూడు ఏర్పాటు చేసుకుని ఉండసాగాయి. ఒకసారి ఒక బాటసారి ఆ దారిన వెళ్తూ ఎండకి అలిసిపోయి దుర్ముఖుడు ఉంటున్న మర్రి చెట్టు కింద నడుము వాల్చాడు. అతనిని చూడగానే దుర్ముఖుడు ఇతర పక్షులతో, ఎవరో మనిషి ఇక్కడకు వచ్చాడు, వాడి శరీరాన్ని పొడిచి హింసిద్దాం, చంపేద్దాం, రండి రండి అంటూ ఇరుగు పొరుగు పక్షులన్నిటినీ తీసుకుని వచ్చింది. దీంతో బాటసారి వాటి ధోరణి కనిపెట్టి భయపడి రాముడు చిలక ఉంటున్న మామిడి చెట్టు కిందకు వచ్చాడు. రాముడు చిలక ఆ బాటసారిని గమనించి ఇతర పక్షులతో, ఎవరో అతిథి వేసవి తాపానికి అలసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు కిందకు వచ్చాడు. స్వాగతం పలికి పండ్లను తుంచి ఆయనకు ఆహారంగా పెట్టండి, ఆపై ఆయనకు సేవ చేసి తరించండి అని పురమాయించింది. ఇద్దరు పిల్లలు ఒకే తల్లి కడుపున పుట్టినా వారి ప్రవర్తన ఒకే విధంగా ఉండాలని భావించలేం. పెరిగిన వాతావరణాన్ని బట్టి వారికి చెడు లేదా మంచి ప్రవర్తనలు అలవడుతాయని ఈ కథ చాటి చెప్తుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.